ఈ రోజున ఈ కార్తీక వన సమారాధన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి రెడ్డి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా రెడ్డి సోదరుల యొక్క ఐక్యతను చాటే విధంగా ఇక్కడ రెడ్డి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అనపర్తిలో జరుగుతున్న కార్యక్రమానికైతే మన జిల్లా కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రముఖులందరినీ కూడా ఒకే చోటకి పిలిపించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా రెడ్డి యొక్క సమస్యలు ఏమున్నా కూడా ఎప్పుడూ కూడా ముందుండి వారి సమస్యలకు అదేవిధంగా వారికి వచ్చే ఇబ్బందుల గురించి కూడా మరి పోరాడుతున్నటువంటి సోదరులందరికీ కూడా మరొకసారి ఈ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇంకో విషయం కూడా మన రెడ్డి సోదరులకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ సాయశక్తిలో మీరు పనిచేయండి, పూర్తిగా మీ స్థాయిలో లేకపోయినా కూడా. ఎందుకంటే ఈ రోజున మన అనపర్తే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెడ్డి సోదరులందరూ కూడా డెవలప్ అయ్యారంటే కారణం కేవలం ఫైనాన్స్ వ్యాపారంతో ఈ రెడ్డి సోదరులందరూ కూడా ఈ రోజున మరి డెవలప్ అవ్వడం జరిగింది. అటువంటిది 2014 నుంచి 15 వరకు కూడా కాల్మనీ వేధింపులతో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో కూడా రెడ్డి సోదరులు మనందరికీ కూడా తెలుసు. కేవలం వాళ్ళు అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, కొంతమందికి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఏ రకంగా వాళ్ళని హింసించారో, ఏ రకంగా వాళ్ళ దగ్గర దండుకున్నారో కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితి వస్తే రేపొద్దున నేను ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొకళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎవరున్నా కూడా రెడ్డి సోదరులందరూ కూడా ముఖ్యంగా ఎదురుకొచ్చి ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం, అక్రమ కేసులు పెడితే మాత్రం మీరు ముందుండి పోరాడాలని మాత్రమే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా మన నియోజకవర్గంలో చూసాం, చరిత్రలో ఎప్పుడూ కూడా లేదు. శేషారెడ్డి గారు చేశారు, మూలారెడ్డి గారు చేశారు, రామారెడ్డి గారు చేశారు, అమ్మిరెడ్డి గారు చేశారు. వీళ్ళ హయాంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కేవలం రెడ్డి సోదరులు వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమో, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో వాళ్ళు అనుకూలంగా ఉన్నారనో తీసుకువెళ్ళి చాలా చిత్రహింసలు పెట్టారు. అది మీలో ఈ రెడ్డి సోదరులందరికీ కూడా చాలామందికి తెలుసు. కానీ దీనిపైన మీరందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. అంతేగాని మనం ఏదో ఈవేళ సరదాగా భోజనాలు ఏర్పాటు చేసుకుని మాకేదో సన్మానం చేసి మీరు చప్పట్లు కొట్టి మనం బాగా జరిగింది, ఇంతమంది వేల మంది వచ్చారని మనం వెళ్ళిపోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ కింద తయారైంది. ఇటువంటి ట్రెండ్ని ఇప్పుడే మరి స్టార్టింగ్లోనే మనం అరికట్టాలంటే ముఖ్యంగా ఎవరైతే నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు సపోర్ట్ చేయొద్దు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం సోదరులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, తప్పు చేసిన వాళ్ళని ఏదైనా కానీ అక్రమ వడ్డీలతోటి ప్రజల్ని హింసించే వాళ్ళని, పీడించే వాళ్ళని మీరు సపోర్ట్ చేయొద్దు. న్యాయబద్ధంగా వ్యాపారం చేసే వాళ్ళని కానీ, లేదంటే రాజకీయంగా అపోజిషన్ పార్టీ వాళ్ళని కానీ ఈ రకంగా హింసించేస్తుంటే మాత్రం తప్పనిసరిగా రెడ్డి సంఘం ముందుకు వచ్చి దీన్ని ఖండించాలి. అప్పుడే మన రెడ్డి సంఘం యొక్క ఖ్యాతి కూడా నిలబడుతుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.